నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. విఘ్నాల్ని నివారించి విజయానందాల్ని ప్రసాదించే దైవం గణపతి. అలాంటి విశిష్ట రూపుడైన వినాయకుణ్ణి భారతీయ సనాతన ధర్మం ప్రథమ పూజ్యుడిగా ఆరాధిస్తుంది. అందుకే ఆసేతు హిమాచలం గణపతి ఆరాధనలో పునీతమవుతోంది. అటువంటి గణేశుని దివ్య మందిరం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో నెలకొని ఉంది. శ్రీ బడే గణపతిగా విరాట్ రూపంలో మహాగణపతి ఈ సన్నిధిలో దర్శనమిస్తాడు. బడే గణపతి మందిరం విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తెలుసుకుందాం. అందరి దైవంగా ఆదుకునే గణపతి సకల దైవశక్తి సాధనకు మూలకారక శక్తిగా తేజరిల్లుతున్నాడు. సువిశాల ప్రాంగణంలో ఆధ్యాత్మిక భక్తితత్వం ప్రతిఫలించే లోగిలిలో ఈ మందిరం నెలకొని ఉంటుంది. 1875వ సంవత్సరంలో హోల్కర్ వంశస్థుల కాలంలో ఈ మందిరం నిర్మితమయ్యింది. హోల్కర్ మహారాజుకి స్వప్నంలో గణపతి దర్శనం కాగా రాణి అహల్యాబాయి హోల్కర్ సంకల్పం మేరకు ఈ మందిరం రూపుదాల్చింది. భారీ భవంతులు, మంటపాలు, స్తంభాకృతులతో ఆధునిక సంప్రదాయ వాస్తు నిర్మాణ మేలు కలయికతో ఈ మందిరం వెలుప కట్టడాలు భక్తులను ఆకట్టుకుంటాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భారీ గణపతి విగ్రహాకృతులు ఉన్న మందిరాల్లో ఈ మందిరం కూడా ఒకటి. ఇండోర్లోని మహాత్మాగాంధీ మార్గంలో ఉన్న ఈ మందిరం ఈ నగరానికి ప్రత్యేక ఆకర్షణ. విజయ గణపతిగా, వీర గణపతిగా, శక్తి గణపతిగా ఇలా బహురూపాల సమన్విత గణేష్ ఆకృతిగా ఇండోర్లో బడా గణపతి భవ్యంగా అలరారుతున్నాడు. ఈ మందిరంలో నెలకొన్న స్వామి సమృద్ధిని, సంపదలను, విజయాలను అందిస్తాడని ప్రగాఢ విశ్వాసం. దేవతలందరిలోనూ గణపతిని మాత్రమే మహాగణపతి అని వ్యవహరిస్తాం. జగత్తంతా ఆవరించి చైతన్య శక్తికి సంకేతంగా ఈ గణేశుడు విరాజిల్లుతున్నాడు. అఖిల జగత్తంతా ఆవరించి ఉన్నాడు. భూగోళాన్నే తన ఉదరంగా ధరించాడు. సకల సృష్టికి ప్రతీకగా గణేశుడు బాసిల్లుతున్నాడు. రూపగణపతిగా సింధూరవర్ణ శరీర ఛాయతో అనంత గణపతి తేజరిల్లుతున్నాడు. ప్రధాన మందిరంలో ధీర గంభీరంగా మహాకాయుడైన మహాగణపతి సింధూరవర్ణ శోభితంగా దర్శనమిస్తున్నాడు. సుఖాసీనుడై అభయ వరదహస్తంతో స్వామి విరాణ్మూర్తిగా వర్ధిల్లుతున్నాడు. ప్రస్ఫుటమైన ఆకృతితో తొండం ఎడమవైపు వంపు తిరిగి మీ అభీష్టాలను నెరవేర్చడానికి నేను సదా సంసిద్ధం అనే రీతిలో విఘ్నరాజు వైభవ ప్రాభవమూర్తిగా తేజరిల్లుతున్నాడు. మధుర, అయోధ్య, అవంతిక, కంచి, మాయా, కాశీ, ద్వారకా అనే సప్త క్షేత్రాల నుంచి రాళ్లు, మట్టి, ఇసుక, సున్నపురాళ్లు, ఇనుము, పంచలోహాల్ని, పావన జలాలను తీసుకుని వచ్చి ఈ మహాగణపతి విగ్రహాకృతి నిర్మాణంలో వినియోగించారు. అందుకే ఈ గణపతి ఎంతో మహిమాన్వితుడు, వరదాయకుడు అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 25 అడుగుల ఎత్తున్న ఈ భారీ విగ్రహంలో గణపతి మూర్తిమత్వం సజీవ కళతో ఆకట్టుకుంటుంది. కుడి చేతిని అభయముద్రగా ప్రదర్శిస్తూ ఎడమ చేతిలో మోదకాన్ని ధరించి మహాగణపతి మహత్తరంగా దర్శనమిస్తాడు. సింధూరవర్ణం విజయ సంకేత వర్ణం. స్వామిని దర్శించి పూజించిన వారికి విజయసిద్ధి తథ్యం అని సంకేతించడానికి సింధూరవర్ణ సుప్రకాశమూర్తిగా గణపతి దేవుడు గోచరమవుతున్నాడు. గణపతి హృదయ భాగంలో స్వామి తల్లిదండ్రులైన శివపార్వతుల ఛాయాచిత్రాలు నెలకొని ఉంటాయి. గణపతి విగ్రహం ఆపాదమస్తకం రజతవర్గమయ నగిషీలు అలంకృతంగా ఉంటాయి. ఈ రజతమయ నగిషీలు బడా గణపతికి భవ్యమైన శోభను సంతరింపజేశాయి. ఈ మహాగణపతి బడా గణపతిగా ఆకర్షిస్తూ భక్తులపై వరాలను కురిపిస్తున్నాడు. ఈ విగ్రహాకృతికి వక్రతుండం ప్రత్యేక ఆకర్షణ. గణేశుడు ప్రణవస్వరూపుడు. వినాయకుడి రూపం సంస్కృతి లిపిలో ఉన్న ఓంకారంతో సరిపోలుతుంది. గణపతి రూపం శారీరక బలం, మనోబలాల సమ్మిళిత రూపం. ఆయన రూపం ఎంత భారీగా ఉంటుందో ఆయన బుద్ధిమత్వం అంతటి సూక్ష్మంగా
నిశితంగా ప్రకటితమవుతుంది. మనం చేసే అనేక పనులకు ఎన్నో విఘ్నాలు కలుగుతాయి. అలాంటి విఘ్నాలేవి ఎదురవ్వకుండా, ఎలాంటి ఆటంకాలు కలగకుండా గణపతి ఆరాధన చేయడం వేదకాలం నుంచి ఉంది. శివ, లక్ష్మి, విష్ణు స్వరూపాల ఏకాత్మ స్వరూపుడు ఈ గణపతి. జగత్తంతా పూజించే దేవునిగా విఘ్నేశ్వరుడు వర్ధిల్లుతున్నాడు. జీవన గమనం సానుకూలం కావాలనే ఆకాంక్షలకు సాకార రూపం ఈ గణపతి. ఆ గణేశుణ్ణి దర్శించుకుని అర్చించుకునేందుకు ఎందరో భక్తులు ఈ మందిరానికి తరలివస్తారు. ఇండోర్లోని బడా గణపతి భక్త సులభుడు. ఎవరికి ఏ కష్టమొచ్చినా, ఎవరికి జీవనగమనంలో ఎలాంటి అవాంతరాలొచ్చినా తమ ఆవేదనల్ని పంచుకోవడానికి, స్వామి అనుగ్రహం వల్ల సంకల్పాలు సాకారమై సంతోషంతో కృతజ్ఞతలు సమర్పించుకోవడానికి ఈ మందిరానికి భక్తులు తరలివస్తారు. హే గణనాథ, నీ కృపారస దృష్టి వల్ల మా మనోభీష్టాలు నెరవేరాయి. మమ్మల్ని ఇలాగే అనుగ్రహించి నీపై మాకు భక్తి ప్రపత్తుల్ని సదా కొనసాగించేలా నీ కరుణను దయచేయి తండ్రి అంటూ భక్తులు గణేశుణ్ణి ప్రార్థిస్తారు. అరిషడ్వర్గాలు మనిషిని అల్లకల్లోలపరుస్తాయి. ఈ 6 శత్రువులు మనసును స్థిమితంగా ఉండనీయవు, అలజడితో నింపేస్తాయి. మనోవికారాలను అదుపులో ఉంచి ఏకాగ్రతను, స్థిరమైన చిత్తాన్ని అందించి లక్ష్యం దిశగా పయనించడానికి గణపతి అనుగ్రహం ఉపకరిస్తుంది. ప్రకృతిలో ఉన్న జీవజాలానికి సంరక్షకుడు వినాయకుడు. జీవకోటికి ఈశునిగా, అధినాయకుడిగా వర్ధిల్లుతూ లోకరక్షణే పరమావధిగా గణపతి అవతరించాడు. శివ, విష్ణు, బ్రహ్మ, లక్ష్మీ, సరస్వతి, పార్వతుల ఏకీకృత రూపమే గణపతి అని ముద్గల పురాణం అభివర్ణించింది. విష్ణువును సర్వవ్యాపకత్వానికి సంకేతంగా దర్శిస్తాం. గణేశుణ్ణి కూడా సర్వవ్యాపిగా, సమస్తం ఆవరించిన భగవత్ చైతన్యంగా సంభావించాలి. యోగ ఉపాసనాల కోణంలోంచి పరికిస్తే స్థావరలింగమైన ఈ భూమి గణేశుడి రూపం. పంచభూతాల్లో మిగిలిన 4 తనలో మమేకం చేసుకుని మట్టి గణపతిగా భక్తులను ఉద్ధరించాలనే గట్టి సంకల్పంతో భువిపై ఆకృతి దాల్చాడు స్వామి. వినాయకుడికి సిద్ధి, బుద్ధి అనే భార్యలున్నారు అని చెబుతారు. ఈ 2 ఆకృతులు గణపతి అనుగ్రహ ఫలితాలు. గణపతిని సాధకుడు ఆరాధించి ఆధ్యాత్మిక సిద్ధిని పొందుతాడు. తద్వారా మనోబుద్ధులు వికసిస్తాయి అనే సందేశాత్మక ప్రతిరూపాల్ని సిద్ధి, బుద్ధి, అనుగ్రహ ఫలితాల రూపం ద్వారా వ్యక్తమవుతాయి. ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి అని వేదం వర్ణించింది. ఉన్నది ఒక్కటే, దానినే మనం వివిధ కోణాల్లో దర్శిస్తున్నాం. అలాంటి చైతన్య స్ఫూర్తి అయిన మరో గణపతి దర్శనం సమస్త సన్మంగళ భరితంగా, అభీష్టవరదాయకంగా భక్తులు భావిస్తారు. నిర్గుణుడు, నిరాకారుడైన పరమాత్మ శివమహాదేవుడు. అలాంటి ఈశ్వరుడు లోక శ్రేయస్సు కోసం భక్తుల్ని ఉద్ధరించడానికి అర్ధనారీశ్వర తత్వంలో విరాజిల్లుతున్నాడు. అలాంటి మహేశ్వరుడు నాగేశ్వర లింగాకృతిలో ఈ బడే గణపతి మందిరంలో పూజలందుకుంటున్నాడు. ఇండోర్ బడా గణపతి సన్నిధానంలో మహాదేవుడు నాగేశ్వర లింగమూర్తిగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. జగత్తంతా నిండిపోయిన దైవ చైతన్యానికి శివలింగం సంకేతం. అన్నింటా తానే అయి ఉన్న రూపం, అన్నీ తానైన రూపం పరమేశ్వరుడు. వేదం రుద్రుణ్ణి దివ్యశక్తి సమన్వితుడిగా ప్రస్తావించింది. నాగం అనే కాలరూప సర్పాన్ని గళసీమలో ధరించిన మహాకాళేశ్వరుడే నాగేశ్వరుడు. పాలరాతి పానవట్టంలో తేనెరంగు శివలింగమూర్తిగా స్వామి ఈ లోగిలిలో దర్శనమిస్తాడు. సాధకులకు సత్యాన్ని, సత్వగుణాన్ని, వాస్తవాన్ని దర్శింపజేసే ప్రతీక. అవ్యక్తమైన పరబ్రహ్మాన్ని సువ్యక్తంగా తెలుసుకోవడానికి లింగం ఉపకరిస్తుంది. హృదయమనే ఆకాశంలో చైతన్యం తప్ప మరేమీ లేకపోవడం సమాధి స్థితి. అదే శివతత్వం. ధ్యాన స్థితిలో జాగరూకతను గుర్తించడానికి శివుని గళసీమలో నాగాభరణాలుంటాయి. నిద్రావస్థ, స్వప్నావస్థలో కాకుండా యోగి ఎల్లప్పుడూ జాగ్రత్తావస్థలోనే ఉంటాడు. ఆ సంకేత రూపమే నాగేశ్వర శివలింగం. సకల దుర్గతుల్ని నాశనం చేసి శుభమంగళ దీవెనల్ని అనుగ్రహించే మాత దుర్గాదేవి. జీవుల పాపరాశుల్ని దర్శన మాత్రం చేతనే ధ్వంసం చేసే అంబికా రూపం దుర్గా. దుర్గా అనే నామమే మహిమాన్విత మంత్రం. అలాంటి దుర్గామాత భక్తజన శుభంకరిగా, కరుణాల వల్లిగా ఈ లోగిలిలో దర్శనమిస్తోంది. ఇండోర్లోని బడా గణపతి సన్నిధానంలో
గణేశుడి మాతృమూర్తి, సకల జగత్తుకు మాతృకారక శక్తి అయిన పరమేశ్వరి దుర్గాదేవిగా, అష్టభుజాదేవిగా దర్శనమిస్తోంది. నానావిధ ఆయుధాల్ని ధరించి హరిద్రావర్ణ వస్త్రాలంకార విశేషంతో వైభవోపేతంగా జగదంబ గోచరమవుతోంది. సమస్త కామితార్థాలను నెరవేర్చే ఆశ్రిత కల్పవల్లిగా దుర్గమ్మ భక్తులను అనుగ్రహిస్తోంది. దుర్గం గమయతీతి దుర్గః, చిత్తభ్రమ అనే దుర్గమమైన స్థితిని దుర్గారాధన ద్వారా అధిగమించవచ్చని దేవీ భాగవతం వెల్లడించింది. మహాప్రళయ సాక్షిణి అనే నామానికి దుర్గాదేవి సంకేతం. మహాప్రళయాన్ని కూడా అధిగమింపజేయగల మహత్తర శక్తి దుర్గాదేవి. ఆ దుర్గాదేవి సంపూర్ణ తేజోమూర్తిగా ఈ లోగిలిలో ప్రకటితమవుతోంది. ఎన్నో విశేషాల సమాహారమై ఇండోర్లోని మహాగణపతి సన్నిధి మహత్తర ఆధ్యాత్మిక నిలవుగా భక్తుల ముంగిట సాకారమవుతోంది. ఏకదంతం అద్వైత సిద్ధిని కలిగిస్తుంది. వక్రతుండం కార్యసిద్ధిని అనుగ్రహిస్తుంది. విజ్ఞం అంటే మన అజ్ఞానం. కొన్ని పరిస్థితుల్లో విజ్ఞాన్ని తప్పించుకోలేం. విజ్ఞాన్ని నివారించే బాధ్యతను గణపతి స్వీకరించి మనకు అండగా ఉంటాడు. అలాంటి విజ్ఞాధిపతికి వేల ప్రణామాల్ని సమర్పిద్దాం.